సంక్షేమ పథకాలు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. వీటికి ఏటేటా అంచనా వ్యయం పెరుగుతుండడంతో ఆదాయ వనరుల కోసం సర్కారు పడరాని పాట్లు పడుతున్నది. పన్నులు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే రీజన్తో భూముల విలువలు, మద్యం ధరలు పెంచేందుకే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా సాయం అందుతుందనే ఆశలు పెట్టుకున్నది. కానీ గడిచిన 4 ఏళ్లుగా అంచనాలకు పొంతన లేకుండా సెంట్రల్ గ్రాంట్స్తో కోత పడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్నది. సంక్షేమానికి కోత పెట్టలేక, సొంత ఆదాయాన్ని పెంచుకోలేక, కేంద్రం నుంచి ఆశించిన సాయం అందక అరాకొర అమలుతో సరిపెట్టుకుంటున్నది. గత ప్రభుత్వంలో పంటలకు నష్టపరిహారం, రైతు బంధు, దళిత బంధు, వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సాయం ఇలాంటి అనేక పథకాలు నిధులు లేక అమలుకు దూరంగానే ఉండిపోయాయి. సొంత ఆదాయ వనరులకు పరిమితులు ఏర్పడడం, సంక్షేమానికి భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీకి నోచకుండా ఉన్న పలు ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాలోని ఫండ్స్ తదితరాలను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిల జాబితాను సిద్ధం చేసింది. వీటిని సెటిల్ చేయగలిగితే రాష్ట్రానికి కొంత ఆదాయం సమకూరుతుందని అనుకుంటున్నది. ఇందులో భాగంగానే ఇటీవల 2 రాష్ట్రాల సీఎంలు సమావేశమై వివాదాల పరిష్కారంపై చర్చించుకున్నారు. కొన్ని అంశాలు విభజన చట్టం అమలుకు నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోంశాఖతో ముడిపడి ఉన్నందున అక్కడే సెటిల్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. దీనికి తోడు విభజన చట్టంలో రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలనే నిబంధన ఉండడంతో వీలైనంతగా ఆర్థిక సాయాన్ని అందించాలని కోరుతున్నది. ప్రతి జిల్లాకు 50 కోట్ల చొప్పున, రాష్ట్రంలోని 9 వెనుకబడిన జిల్లాలకు సంవత్సరానికి 450 కోట్లు రావాల్సి ఉన్నదని, 4 ఏళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో వాటిని వెంటనే రిలీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నది. ఏపీ జెన్కో నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, రాష్ట్ర విభజన సందర్భంగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటుకు చెందిన నిధులు, తెలంగాణ ఏర్పడిన కొత్తలో పొరపాటున ఏపీ ఖాతాలో జమ అయిన డబ్బులను తిరిగి సెటిల్ చేయడం వంటి అంశాలు కొలిక్కి వస్తే కొంత మొత్తం అందుతుందనే ఆశతో సర్కారున్నది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో వాటి ద్వారా రావాల్సిన నిధులకు బ్రేక్ పడింది. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లాంటి పలు పథకాల ద్వారా వచ్చే నిధులు రాలేదు. గత ప్రభుత్వం చివరి రోజుల్లో ఆయుష్మాన్ భారత్ను రాష్ట్రంలో అమలవుతున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్కు అనుసంధానం చేసింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయాల ద్వారా రాష్ట్రానికి కేంద్రం నుంచి కొన్ని నిధులు సమకూరే అవకాశం ఉన్నది. ఈసారి కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చే నిధులు కాస్త పెరగొచ్చని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు భావిస్తున్నారు. గత ప్రభుత్వం సెకండ్ టర్మ్లో కేంద్రంతో రిలేషన్స్ సరిగ్గా పెట్టుకోకపోవడంతో నిధులు రాలేదని, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను కొనసాగించడం ద్వారా నిధుల ఇబ్బందులు అధిగమించవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పటికే ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సాయం చేయాలని కోరారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా మోడీని కలిసిన రేవంత్ బడే బాయ్ తరహాలో పెద్ద మనసు చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలోని సెకండ్ టర్మ్లో 5 ఏళ్లకు గాను 3 ఏళ్ల బడ్జెట్ అంచనాల్లో కేవలం 3వ వంతు మేర నిధులే రాష్ట్రానికి సెంట్రల్ గ్రాంట్స్ రూపంలో అందాయి. అంచనాలకు వాస్తవాలకు ఉన్న వ్యత్యాసాన్ని, ఆచరణాత్మక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో సమర్పించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 2023, 2024 అంచనాలను సవరించి కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తుందన్న 41,259 కోట్లను 13,950 కోట్లకు కుదించింది. వాస్తవానికి కేంద్రం నుంచి అందింది 9,729 కోట్లే. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి 21,075 కోట్లు వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేసింది. వాస్తవికతకు దగ్గరగా ఉందనే అభిప్రాయంతో గ్రాంట్ల రూపంలో ఈ మొత్తం అందుతుందని ఆశిస్తున్నది.